ఏలూరు జిల్లా టీడీపీ బాధ్యతలు ఇప్పుడు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయా? కుల ప్రాతిపదికన జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెడతారా, లేదా పార్టీ గోడలు దూకిన వారికి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెడతారా, లేదా సీనియర్ నేతలకు అవకాశం ఇస్తారా? ఏలూరు జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఏలూరు సైకిల్ సవారీ రేసులో ఉన్న నేతల నుంచి ఇప్పటికే త్రిసభ్య కమిటీ దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లా అధ్యక్ష పదవి తమ నేతకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది. అయితే అధిష్టానం మదిలో ఏముందోననే చర్చ నడుస్తుంది. ఏలూరు జిల్లా రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల పదవి ఆసక్తిగా మారింది. జిల్లాలో అధ్యక్ష పదవి ఎంపికపై నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ బుద్దాన్ నాగజగదీశ్వరరావు ఇప్పటికే ఆశావహుల పేర్లు అధిష్టానం ముందు ఉంచారు. త్రిసభ్య కమిటీకి ఎంతమంది నేతలు తమ దరఖాస్తులే ఇచ్చినా రేసులో మాత్రం ప్రధానంగా కొందరి పేర్లే ఉన్నాయి. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న జిల్లా రాజకీయాలు ఇప్పుడు మాత్రం పవర్ సెంటర్ కోసం పోటీపడే నేతలతో హాట్ గా మారే. ఏలూరు జిల్లా టీడీపీ బాధ్యతలు స్వీకరించేందుకు చాలా మంది నాయకులు క్యూ కడుతున్నారు. ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఎవరి బలాలు వారు చూపిస్తుండటంతో అధిష్టాన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాకు చెందిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో బీసీ వర్గంలో కొంతమేర నిరుత్సాహం వ్యక్తమవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవిపై త్రిసభ్య కమిటీ వేసినప్పటికీ ఉపయోగం లేదట. జిల్లాకు వచ్చి అభిప్రాయ సేకరణ చేసిన త్రిసభ్య కమిటీ 6 పేర్లు అధిష్టానానికి పంపించిందట. ఈ నేపథ్యంలోనే బీసీ సామాజిక వర్గం నుంచి దాసరి శేషు, శీలం వెంకటేశ్వర్లు ఇద్దరు జిల్లా బాధ్యతల కోసం ఆశాబహులుగా ఎదురుచూస్తున్నారట. మరోవైపు ప్రస్తుతం ఆప్కాబ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గన్ని వీరాంజనేయులు ఇప్పటికే ఏలూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న అనుభవంతో మరోసారి అదే బాధ్యతలు తనకే కావాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఈయన కూడా ఈ అధ్యక్ష పదవిపై కన్నేశారని జిల్లాలో టాక్. అయితే ఇక్కడే ట్విస్ట్. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు కూడా అధిష్టానం చివరిదాకా వెళ్లిందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరిని జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందనే దానిపై ఇప్పుడు ఏలూరు జిల్లా టీడీపీ శ్రేణులతో పాటు ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులు ఎవరికుంటాయనే ఆసక్తి నెలకొంది. ఇక జిల్లాలో జనాల్లో చర్చ మాత్రం మరోలా ఉంది. ఒకే నాయకుడు పదవులు అనుభవిస్తూ ఉంటే మరో పదవి ఎలా కట్టబెడతారని కొందరు కార్యకర్తలు, నేతలు మూసుకుపోయిన గొంతులతో మాట్లాడుకుంటున్నారట. ఇంత రాజకీయ రచ్చ జరుగుతున్న మాజీ ఎంపీ మాగంటి బాబు మాత్రం ఎక్కడ కనిపించడం లేదట. అంతేకాదు జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు కూడా చేయలేదట. మాస్ ఫాలోయింగ్ ఉన్న సీనియర్ నాయకుడిగా ఆయనకు జిల్లా బాధ్యతలు వస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారట. ఇప్పుడు అందరి చూపు ఒక్కచోటే. ఏలూరు జిల్లా టీడీపీ బాధ్యతలు ఎవరి చేతికి వెళ్లబోతున్నాయి? అధిష్టానం ఎవరి లెక్కలు నమ్ముతుంది? ఎవరి రాజకీయ భవితవ్యం మారబోతోంది అనేదే ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రధానంగా 6 పేర్ల మీదే అధిష్టానం దగ్గర ఎక్కువ చర్చలు నడుస్తున్నాయట. పార్టీ అధికారంలో ఉండడంతో ఎవరికి ఛాన్స్ వచ్చినా సమర్థవంతంగా పనిచేస్తే వారి పొలిటికల్ గ్రాఫ్ మరింత పైకి వెళుతుంది అనడంలో సందేహం లేదు. ఏలూరు జిల్లా రాజకీయాల్లో తుది నిర్ణయం వచ్చే వరకు ఈ హీట్ తగ్గేలా లేదట.